ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చచ్చిపోవడం జరిగింది. ఆయన ప్లేస్ లో వాళ్ళ వైఫ్ కి అయితే సీట్ ఇస్తామని అంటున్నారు. మరి ఇస్తే ఎలా ఉంటది? కాంగ్రెస్ వస్తుందా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం? మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. ఇస్తే అవకాశం మాగంటి వాళ్ళ వైఫ్కి బాగుంటుంది. ఎందుకని అట్లా? ఆయన చేసింది కూడా మంచిగా చేసింది. గోపీనాథ్ ఎక్కడంటే అక్కడ వచ్చి మంచి చెడుకు నిలబడ్డారు. అదే విషయంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నవీన్ యాదవ్ ఇంకా అజారుద్దీన్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. నవీన్ యాదవ్కి ఇస్తే కాంగ్రెస్ నుంచి కంపల్సరీ కొన్ని సీట్లు వస్తాయి. అజరుద్దీన్కి అంత లేదు ఛాన్స్. ఎందుకని నవీన్ యాదవ్కి అసలు నవీన్ యాదవ్ క్రేజ్ బాగుంది ఇక్కడ. ఓకే, నవీన్ యాదవ్కి మాగంటి గోపీనాథ్కి తేడా ఏంటి అసలు? అంటే ఆయన ఫస్ట్ నుంచి పొలిటిక్స్లో ఉన్నాడు కదా మాగంటి గారు. అంటే నవీన్ యాదవ్ ఫ్యామిలీ నుంచి కూడా పొలిటీషియనే కదా. అవునవును, అని ఇప్పుడు ఈ మధ్యలో వచ్చారు. అతనైతే ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా మాగంటి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కావాల్సిన పథకాలు కరెక్ట్గా వస్తాయి, అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా అని అంటున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్లో ఉన్న అధికారులు ఏడిచ్చిరమ్మా, అన్ని 4-5 పథకాలు చెప్పారు, ఏమి ఇవ్వలేరు. ఖాళీ ఫ్రీ కరెంట్ ఒకటి వచ్చింది, బస్సు ఒకటి వచ్చింది. సన్నబియ్యం కూడా ఇస్తున్నాడు కదన్న, ఇప్పుడు ఇచ్చారు 3 నెలలు. సరే, ఇట్లాంటి పథకాలు ఇస్తున్నారు కదా, మరి కాంగ్రెస్ ఏం లేదంటారా? అన్ని పథకాలు ఇచ్చే బదులు స్కూల్స్, హాస్పిటల్స్ అది మంచిగా చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది? తేడా ఉంది కొంచెం. తేడా అంటే ఎటువంటి తేడాలు ఉన్నాయండి? స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ